ఇక్కడ ప్రభుత్వం ఏమంటుందంటే ఎవరైనా వచ్చి మీకు చెప్పారండి ఇక్కడ ఖాళీ చేయాలని చెప్పేసి, లేకపోతే నోటీస్ లాంటివి ఏమైనా వచ్చినాయా? మాకు నోటీస్ ఏం రాలేదు. కాకపోతే మాదేంటంటే మాకు ఒక సర్క్యులేట్ అవుతుంది ఒక మ్యాప్. ఆ మ్యాప్ వల్లనే మాది ఎఫెక్టెడ్ అవుతుందని మేము వచ్చాము. మాది ఇదే కాలనీ. యాక్చువల్గా మీరు చూసుకుంటే ఇక్కడ చాలా డెవలప్మెంట్ మా సొంతంగా మేము చేసుకునేవి చాలా ఉన్నాయి. ఆయన వచ్చి చేసేది ఏం లేదు. నువ్వు చేయాలనుకుంటా దాంట్లో మూసిలో ఎంతైనా చేయొచ్చు. చేయాలనే ఉద్దేశం ఉంటే అందులో వచ్చి అట్లీస్ట్ చెత్త అయినా తీయొచ్చు. అది తీయడానికి రాని ప్రభుత్వం సుందరీకరణ పేరుతో మా ఇల్లు కులగొట్టడం ఎక్కడి వరకు కరెక్ట్? మమ్మల్ని లీగల్గా వెళ్ళిపోమంటున్నావు. నువ్వు ఇచ్చే డబ్బులు, నువ్వు ఇచ్చే ఇల్లు మా సొంత ఇల్లుతో సమానం అయితే మేము ఒప్పుకోము. మేము తీసుకున్న ప్రతిదీ మా మెమరీస్ ఉంటాయి, మా మూమెంట్స్ ఉంటాయి. మేము ఎంత కష్ట నష్టాలు పడ్డామో అనుభవించే ఒక ప్లేస్ అంటూ ఉంటే అది నా ఇల్లే. నువ్వు ఇచ్చేది మాకు వద్దు, మా ఇల్లే మాకు కావాలి. అంటే ఎక్కడ వచ్చిందండి మీకు మ్యాప్? అంటే ఈ ఇండ్లు మాత్రమే పోతాయి నీళ్ళు అని చెప్పి ఎక్కడ మీకు ఇన్ఫర్మేషన్ ఎక్కడ? మాకు లాస్ట్ నవంబర్ లో మాకు ఫ్లడ్స్ వచ్చినప్పుడు మా కాలనీలో ఆల్మోస్ట్ గండిపేట వదిలినప్పుడు మాకు వాటర్ వస్తాయి లీగల్ గా. మొన్న లాస్ట్ టైం మాత్రం అన్ని గేట్స్ ఒకటేసారి ఓపెన్ చేసేసరికి మా ఇంట్లో కూడా వాటర్ వచ్చాయి. అట్లీస్ట్ 2 feet వాటర్ వచ్చాయి మాకు. అప్పుడు కూడా ఒక గవర్నమెంట్ కూడా మాకు రాలేదు. అప్పుడే డ్రోన్ కెమెరాస్ తో వాళ్ళు ఒక మ్యాప్ అనేది తీసారంట. ఈవెన్ ఆ డ్రోన్ కెమెరా వాళ్ళకి ఎంతవరకు కనిపించిందో మాకు తెలియదు. మాకు మాత్రం కొన్ని ఏరియాస్ పోతున్నాయని లీగల్ గా ఒక మ్యాప్ సర్క్యులేట్ అవుతుంది. అందులో మాది కూడా ఉందండి. అంటే మన మూసీ దగ్గర నుంచి ఎన్ని మీటర్స్ దూరంలో దగ్గర నుంచి మేము తీసుకున్నాం 9 meters ఉండే డిస్టెన్స్. తర్వాత 30 meters అంటున్నారు, ఇప్పుడు 50 అంటున్నారు. 50 meters అంటే ఆటోమేటిక్ మా ఇల్లు కాదు, మా తర్వాత 2-3 ఇల్లు కూడా పోతున్నాయి. ఇన్ని పోతున్నాయి అన్ని పోతున్నాయి అనడం కన్నా మా ఇల్లు మాకు ఎంత కరెక్ట్, ఎంత లీగల్గా ఉన్నామో మేము అన్ని పే చేస్తున్నాం. ట్యాక్స్ పే చేస్తున్నాం, కరెంట్ బిల్, వాటర్ బిల్ అన్నిటికీ కనెక్షన్ ఇచ్చిన గవర్నమెంటే. ఇప్పుడు మా దౌర్జన్యంగా మేము ఉంటున్నామంటే తప్పు సార్. మేము లీగల్ గా అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి మా దగ్గర. నువ్వు వెళ్ళిపోమంటే మేము ఎందుకు వెళ్ళిపోతాం? మేము 8 years అయింది అన్న. ఇల్లు కట్టుకున్నప్పుడు ఎటువంటి వచ్చిన మూసి ఆ ప్రదేశంలో కట్టకూడదు అని చెప్పి ఏమైనా చెప్పారు? లేదు, మేము అనేది కూడా అదే కదా. మేము తీసుకొని 8 years అయిందంటే గవర్నమెంట్ ఏం నిద్రపోతలేదు కదా సార్. అది ఏ గవర్నమెంట్ ఉన్నా వాళ్ళకంటూ ఒక రూల్స్ ఉంటది. అవన్నీ కామన్ పర్సన్స్ కి తెలియని. ఇప్పుడు మీరు అంటున్న ఈ DPR ఇవన్నీ వాటిని అసలు చదివింది కూడా లేదు, గుర్తుపెట్టుకున్న అవసరం కూడా రాదు. ఈ DPR తెలియదు, ఆ బఫర్ తెలియదు, మీరు దీనికి లీగల్ గా ఒప్పుకుంటారా అని ఒక్క రోజు మా దగ్గరికి రాని గవర్నమెంట్ మా ఇల్లు దౌర్జన్యంగా కూలగొట్టేస్తామంటే మేమెందుకు ఒప్పుకోవాలి? మాది జాయింట్ ఫ్యామిలీ. నా పర్సనల్ ఒపీనియన్, మా జాయింట్ ఫ్యామిలీ. నువ్వు ఇచ్చే ఆ గుడిసెల్లో మేము అందరం ఉండం. మమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి నువ్వు ఎక్కడనో పడేస్తా అంటే ఎందుకు వెళ్తాం? ఇప్పుడు హైడ్రా వచ్చింది, వాళ్ళ దగ్గర లీగల్ గా పేపర్స్ లేవు, వాళ్ళని కూల్చడం మేము తప్ప అనట్లేవు. ఇప్పుడు మా దగ్గర ఉన్న అన్ని పేపర్స్ ని తీసుకొని నువ్వు అవి చెత్త జీరో వాల్యూ అంటున్నావు అంటే మా ఇల్లు మాకు జీరోనా? నీకు నీ ఇల్లు జీరో అవ్వచ్చు, మా ఇల్లు మాకు జీరో ఎప్పుడు కాదు. ప్రతి ఇంట్లో కష్టం నష్టం ప్రతిదీ ఉంటది. ఇప్పుడు నాకు చిన్న పిల్లల్ని స్కూల్కి వెళ్ళి వాళ్ళని తెచ్చుకోవాలి, మా అత్తయ్య మామయ్యకి వంట చేసి పెట్టాలి. అలాంటి హౌస్ వైఫ్ ని తెచ్చి నువ్వు రోడ్డు పైన వేయడం అది అసలు కరెక్టే కాదు. చదువుకున్న వాళ్ళు ఎవరు వస్తారు అన్న బయటికి? ఇప్పుడు డిగ్రీ చేసుకొని ఇవి పట్టుకొని తిరగడం మాకు అవసరమా? మా వేదన, మా బాధ ప్రతిదీ ఆయనకు అర్థం అవ్వట్లేదు. మేము మీడియా నుంచి రిక్వెస్ట్ చేసేది ఒక్కటే, మా ఇంత ఆవేదన మీరు ఆయన వరకు వ్యక్తం చెయ్యండి. మీతో ఆయన ఈ ప్రాజెక్ట్ ని ఆయన ఆపుకుంటే మాకు అదే చాలు. మేము ఇంకే కోరుకోలేం. సుందరీకరణ చేయండి, దానికి మేము కూడా పార్టిసిపేట్ చేస్తాం. ఈవెన్ మేము వచ్చి వర్క్ చేస్తాం. మా ఇల్లు కూల్చకుండా చేయడం ప్లీజ్, మా ఇల్లు మాత్రం మాకు వదిలేయండి. మీరు ఇంకేదైనా చెయ్యండి. థ్యాంక్ యూ.